అయ్యా అదిగో పట్టిసి దివ్యక్షేత్రం. అక్కడ దేవతలు మహర్షులు స్థిరనివాసం ఏర్పరచుకొని తపస్సు చేసుకుంటూ ఉంటారు. చూసారు, స్నానాలు చేయించి సంకల్పమగా నేను చేయిస్తాను. వాళ్ళు వీళ్ళు పిలిస్తే పోకండి. ఇదిగో మంత్రం కరెక్ట్ గా చెప్పి మీ పేరు మా స్వామి చెవులో పడేటట్టు చేస్తాను. తర్వాత మీ చిత్తం మా భాగ్యం. ఏమిటో ఆకాశం మీద ఒక దేవుడు ఉన్నట్టు వాడికి వీడు సెక్రటరీ అయినట్టు అంతా వంచన. అమ్మా అంటే కలెక్టర్ గారు ఈ రేవు కూడా రాలేదన్నమాట. శుభం. మరీ దూకుడొద్దు సార్, మారేసంలో ఉన్నారో ఏటం. ఆ మాట నిజమే. ఇదిగో రాజు, ఈ పచ్చనోడు పట్టుకెళ్ళి 100 రూపాయలు చిల్లర పట్టరా. ఏమాయ సుబ్బులు, అయ్యా ఎదర గోదావరి మేటేసి లంక కట్టి 2 ఏళ్ళు అయిందని నాకు తెలియదు అనుకున్నావా? లేకపోతే నీ బాబు గారి సొమ్మేమన్నా అనుకున్నావా పొగాకేసి మింగడానికి? అమ్మమ్మ ఎంత మాట బాబు, తమరికి తెలియకుండా అసలోకి రాకుండా లంక మీద పొగాకేసుకోవడమా? ఏదే ఏ చూశాను బాబు, బాగుంటే తమరికి చూపిద్దారని. భద్రయ్య, మనం గుళ్ళోకి వెళ్ళాలి, కొబ్బరికాయ ఏర్పాటు చేసిరా. ఏమయ్యా మట్టి పొగాకు మాత్రమేనా? సెంటర్ లో చూడరు బాబా. చూడు సుబ్బులు, నువ్వు బాగుపడమే నాకు కావాల్సింది. చెప్తాం. రూల్ ప్రకారం మేము అడుగుతాం, నువ్వు చెబుతావు, మేము రాసుకుంటాం. మిగతావన్నీ నీకు అనవసరం. మరి గుళ్ళోకి వెళ్ళాలి, నేను వస్తాను. అటువంటిది ఏం పెట్టుకోవద్దు. బ్యూటిఫుల్ లవ్లీ కమాన్ కమాన్. ఇవేం చెయ్యండి ఒక్కర్లేదు, నేను ఉన్నాను. అమ్మాయి గారు, మీ నాన్న రారా? అయినా తప్పు తప్పు. చీకటి పడిన తర్వాత దేవుడే వచ్చి ఆయన దర్శనం చేసుకుపోతాడు కాదు. ఈ రోజు కలెక్టర్ నీత ఏమిటో కలెక్టర్ నీ బ్రండని అబద్ధాలు చెప్పి నన్ను దోచేస్తున్నావు. ఏ నాకంటే వెరీ వాడు కనబడలేదా? అంతేనా? అంతే. 1 2 3 అడుగు కలెక్టర్, నా డీరెస్ట్ ఫ్రెండ్. నిజంగానా? వెళ్ళి అడుగు తీత. తీత తీత అనకయ్యా బాబు, సచిన్ గడుపులు పుడతాను. ఇంకో 5 రూపీస్. మళ్ళీ 5 రూపీస్ ఎందుకు? తీతకు బతికానుగా, తృప్తి పడిపోయాను. పో. పడిపోయావా? అయ్యా శరణు శరణు, మీరు నన్ను కాపాడతారని రక్షిస్తారని చెబితే తప్ప మీ పాదాలు విడిచిపెట్టను. ఇలాగే ఉండిపోతాను. అయ్యో రామా, కాపాడతానండి. లేవండి. ఇంతకు మీరెవరు? నా పేరు తీత. తీత కాదు బాబు, రావులింగాన్ని, భద్రాచలం తహసీల్దార్ని. లోగడ ప్రాణీషా డబ్బుతో రామదాసు రామాలయం కట్టించినట్లు నేను గవర్నమెంట్ వారి డబ్బుతో ఒక ఇల్లు కట్టించానండి. దానికి రామాలయం అని పేరు పెట్టాను. రాముల వారికి సపరేట్ గా ఒక రూమ్ కూడా కేటాయించాను. అయినా నా మీద కిట్టిన వాళ్ళు గవర్నమెంట్ వారికి నేరాలు చెప్పి నన్ను సస్పెండ్ చేశారు బాబు. అసలు ఇంతకీ మీరేంటంటున్నారో నాకేం అర్థం కావడం లేదు. తమరు డిప్యూటీ కలెక్టర్ సీతారామారావు గారు కదండి? కాదండి, నేను ఈ ఊరు కరణం గారు అల్లుండి. ఏమిటి? ఈ ఊరు కరణం వెంకటరామ అల్లుడువా? ఇది పోరం పోగలు తిరిగే చోటు కాదు, వెళ్ళు. ఇదిగో నీ మామని నేను రమ్మంటున్నాను, తహసీల్దార్ గారు రమ్మంటారని చెప్పు. వెళ్ళు. నన్ను రాష్ట్రం చేస్తావా? ఇదిగో ఇప్పుడు నిజమైన కలెక్టర్ చూపిద్దా? వీడే. ఎవరు వీడా? అవును. ఈ రౌడీ కలెక్టర్ నీ మీద ఉంటే తీత. శిక్షి. వీడే కరెక్ట్ అయితే నేను గవర్నర్ అయినట్టే. నీ సంగతి ఏమో నాకు తెలియదు కానీ వీడి మాత్రం. ఇదిగో భద్రాచలం రాని అసలు కలెక్టర్ వచ్చాక నీ సంగతి ఏదో పెద్ద ఉండవాడు. ఆయన పెద్ద ఉండవాడు వస్తే చిన్న ఉండవాడిని. నువ్వు అన్నావు కాబట్టి ఊరుకుంటున్నాను. ఏమనుకుంటున్నాడు? ఏటో కలెక్టర్ తీసి గొడవగా పడతాను. అరవకురా. అరవలే, 5 రూపీస్ ఉంటే అప్పి. నువ్వు కలెక్టర్ కదా, ఇంకో మనిషిని చూసుకుంటాను. ఎక్కడ తెచ్చారో ఈ పిల్లలు? ఇంతసేపు ఇక్కడే ఉండాలి. బామ్మారు, నేను నీకు బామ్మనట్రా? పోనీ చెల్లాయి గారు, మీ తమ్ముడు గారు మీ మరదల గారు ఏమయ్యారు? ₹1 అప్పించి చెప్తానండి. ఒరే, మరీ అంత ఇవ్వలేను కానీ ఓ పావలైతే ఇస్తారా? క్యాష్ డౌన్ అవుతే పర్వాలేదు. అదే అరువు లేదు కదా, అయితే పాడండి. అదే బోర్డు దూకి సంబరంలోకి పోయారు. అమ్మయ్యో, ఒక్కళ్ళనా? ఒక్కళ్ళు కదండి, వాళ్ళిద్దరును
ఒరే ఒరే కాస్త చెయ్యి నుంచి నన్ను ముందర దింపరా. మిమ్మల్ని దింపుతాను, రండి. ఎలా రా దిగడం? నేను ఇలా వెళ్తే మీరు ఇలా వస్తారండి. మీరు ఇలా వస్తే నేను ఎలా వెళ్తాను? ఒరే ఒరే ఎలాగోలా నన్ను కాస్త ముందర దింపరా నాయన, తొందరగా. ఉండండి. నేను ఇలా దిగితే మీరు అలా దిగి పోతారు. ఏ గంట పెట్టలు బయటికి రండి. మీ తినేసరం పోయింది. పోయిందా? ఓ రూపాయి అప్పించి నా కాళ్ళ దండం పెట్టుకుంటే అర్జెంట్గా దిగించేస్తాను. ఓ 10 నిమిషాల తర్వాత ఈ బోట్లు, ఈ లొకేషన్ అన్నీ మీవే. ఎంతగా డూయిట్లు పాడుకుంటూ చెమ్మచెక్కలు ఆడుకుంటూ ఉండండి. ఏమ్మా అన్నయ్య, నాకు సంబరం నుంచి ఎర్రగాజులు పువ్వులు తెచ్చి పెట్టవు. ఎర్రగాజులు పువ్వులు కూడానా? అయితే ఇంకో 2 రూపీస్ కావాలి. థ్యాంక్స్. ఆహా, అడగ్గానే అప్పు దొరికినా, అనుకోని వాడు అప్పిచ్చినా నా మనస్సు కూడా ఇలాగే భరతనాట్యం చేస్తూనే ఉంటుంది. టిక్ టిక్. ఈ వెన్నెల ఎంత చల్లగా ఉంది. అవును మరి, పాత బాకీల మాట ఎత్తకుండా మళ్ళీ మళ్ళీ అప్పులిచ్చే వాడి మనస్సులా చల్లగా గోల్డ్ స్పాట్ లా ఉంది. అబ్బా, ఈ వెన్నెల్లోనే ఎలా ఉన్నాను. నువ్వా? చందనపు బొమ్మలా ఉన్నావు. ఆ కళ్ళే కళ్ళు. అడగండి, ఆలస్యం చేయకండి. ఎంత కావాలి, ఏం కావాలి అని అడిగే 2 జేబుల చొక్కాలా ఉన్నావు. అబ్బా, ఎప్పుడు అప్పులు గొడవేనా? తప్పే ఉంది. అప్పులు చేసి పెద్దవాళ్ళంతా బతుకుతున్నారు. చూడు, చంద్రుడు సూర్యుడి దగ్గర నుంచి వెలుతురు అప్పుగా తీసుకుంటున్నాడు. సూర్యుడు సముద్రం దగ్గర నుంచి నీరు అప్పుగా తీసుకుని మళ్ళీ వర్షంగా భూదేవి తప్పిస్తున్నాడు. భూదేవి నదుల ద్వారా ఈ అప్పుల్ని అప్పులంటే సంస్కృతంలో ఏమిటో తెలుసా? నీరు అని మా సీతారాముడు చెప్పాడు. అబ్బా రామచంద్ర, బోరుగా ఉందా? సరే, పాయింట్కి వచ్చేసి కానీ నా మనసులోని మాట అడుగుదామని వచ్చాను. అడగను? అడుగు. రాణి, రా. మొన్న నిన్ను చూసిన దగ్గర నుంచి నా మనసులో ఏదో ఒక ఆశ, ఏదో కోరిక బయటకు వచ్చేస్తున్నాయి. ధైర్యం చాలక లోపలికి నొక్కేసుకున్నాను. అడుగురా, ఏం కావాలి? అడుగు. నన్ను అపార్థం చేసుకో కదా. ప్లీజ్ అడుగురా, ఏం కావాలన్నా ఇస్తాను. ఏం కావాలని ఇస్తావా? ఒక్క 5 ఉంటే అప్పిస్తావా? అంటే 5. మొన్న 5 ఇచ్చావు. ఈ 5 5 10. భద్రాచలం వెళ్ళగానే పువ్వుల్లో పెట్టి నీ 10 రూపాయలు నీకు ఇచ్చేస్తాను. రాణి, రాణి, ఏమిటి బాధపడుతున్నావా? ఈ బాధను బెంగళూరు నా ఒంటికి పడ. ఈ జన్మలో నేను రుణం తీర్చుకోలేను, తీర్చుతాను కూడా. అవును, నువ్వు నన్ను పెళ్లి చేసుకోవచ్చు కదా. అప్పుడు భార్యాభర్త అయిపోతావు. పాత బాకీలు ఉండవు, కొత్త బాకీలు ఉండవు. నీకు మాత్రం నేను భద్రాచలంలో పూలు మాత్రం బాకీ ఉంటాను. నిజంగా నేనంటే ఇష్టమా? అయ్యో, ఈ వారు చెప్తామనే వచ్చాను. ఈ బాకీలు అప్పు గొడవలో మర్చిపోయాను. ఐ లవ్ యూ. రావు కాదు, వస్తాను. ఇక్కడ అక్కడ అక్కడ రాణి, రావ్ రాణి, రావ్ రాణి, రావ్. రాణి, రాణి.